దేవుడు సంఘంగా ఏర్పడినప్పుడు అందులో ఉన్న మనము ఏ పనికైతే మనం నిర్మించబడి ఉన్నామో అందులో మనకి ఎందుకు ఎత్తుపోతలు వస్తాయో మనకు తెలియదు, కానీ చిన్న స్కిట్ ద్వారా అందరము ఏకస్తులమని తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నము. అందులో ముందుగా మనకు వస్తున్న మనము దేవుని సంఘము, అందులో ఒక అవయవాలు. ముందుగా కళ్ళు. ఈ కళ్ళు చూడండి, ఈ కళ్ళు లేకపోతే ఈ అన్నాన్ని లేకపోతే ప్రపంచం చూడలేము. ఎంత అందంగా ఉన్నాయో చూడు, నా కళ్ళు చూడు. నేనే గొప్ప, దేవుడు చేసిన దానిలో నేనే గొప్ప. ఎందుకంటే నేను లేకపోతే శ్వాస తీసుకోకపోతే బ్రతకలేదు కాబట్టి అందుకే నేనే గొప్ప. నేనే గొప్ప, నేనే చెవుడు, నేను లేకపోతే మీరేం వినలేరు, ఏం చేయలేరు కూడా, అందుకనే నేనే గొప్ప. మీకంటే నేనే గొప్ప, నేనే నోరు, నేను లేకపోతే మీరు మాట్లాడలేరు, ఏది వినలేరు, అందుకే నేనే గొప్ప. నా చేతులు చూసావా, రఫాడిచ్చేసా. నా చేతులు చూసావా, నా చేతులకి ఎంత బలం ఉంది. నీ కళ్ళుని గుద్దుతా, నీ నోన్ని గుద్దుతా, నీ ముక్కు పిండుతా, నీ చెవుల్ని పిండేస్తా. ఏమి అందరు కాదు, నేనే గొప్ప. నేను కాళ్ళని మీ అందరినీ నేనే మోస్తా. నేను లేకపోతే మీరు అందరూ లేరు, నేనే గొప్ప. ఎవ్వరికి ఎవరు గొప్ప కాదు, ఎవ్వరికి ఎవరు తక్కువ కాదు. మీరందరూ కళ్ళు నావే, చెవులు నావే, ముక్కు నాది, నోరు నోరు, ఆఖరికి చేతులు కాళ్ళు కూడా నావే. మీరందరూ నా శరీరంలో అవయవాలు. నేను గొప్ప, నేను గొప్ప అని మీరు ఎందుకంటారు? మీ అందరూ సమానమే. అలాగే దేవుని దృష్టిలో కూడా మనం అందరం సమానమే. దేవుడి శరీరం అయితే మనం అందరం అవయవాలు. దేవునికి ఏంటంటే అందరం సమానులమని స్కిట్ అంటాం. చెవులు, ముక్కు, నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే, నా కన్నులు, చెవులు, ముక్కు, నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. పరిశుద్ధత మాకీయుమా, పరిశుద్ధత మాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదం, పాటలు పాడి నాట్యమాడేదం. నాట్యం
జై హింద్.